ఫస్ట్ థింగ్ ఐవీఎఫ్ అంటే ఏంటి, నార్మల్ గా ఎగ్ నంబర్స్ డే 2 అనేది ఎన్ని ఎగ్స్ ఉన్నాయో చూసుకొని దాని తగ్గట్టుగా డోస్ ఆఫ్ ది ఇంజెక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఆ డోస్ ఫిక్స్ చేసుకొని రెగ్యులర్ గా డోస్ ఇంజెక్షన్స్ ప్లస్ స్కానింగ్ చేసుకొని డోస్ అడ్జస్ట్మెంట్ తో ఎగ్ గ్రోత్ అనేది చేస్తాం. ఇదంతా ప్రాసెస్ ఆల్మోస్ట్ 8 to 10 days లో అవుతుంది అనమాట. 10 days తర్వాత ఎగ్స్ అడిక్వేట్ సైజ్ వచ్చిన తర్వాత ట్రిగర్ ఇచ్చిన తర్వాత ఒక రోజు ఆగేసి 36 hours కి మనం టైమ్ గా పికప్ అనేది చేస్తాం అనమాట. పికప్ రోజు ఆడవాళ్ళు ఫాస్టింగ్ లో రావాల్సి వస్తుంది. దాంతో మనం చిన్న సెడేషన్ అంటే షార్ట్ జనరల్ అనస్థిషియా అనే సెడేషన్ ఇచ్చేసి మనం పికప్ చేస్తాం. అది చాలా పెయిన్లెస్ ప్రొసీజర్. అండర్ అనస్థిషియా అవుతుంది కాబట్టి మీకు ఏ రకంగా పెయిన్ ఉండదు, ప్లస్ ఏమవుతుందో కూడా తెలియదు అనమాట. థర్డ్ థింగ్, తర్వాత ఎగ్స్ పికప్ అయినాక అవన్నీ ఎగ్స్ ల్యాబ్ లోకి తీసుకెళ్లి వాటిని స్క్రీనింగ్ చేస్తారు, ఏ ఎగ్స్ బాగున్నాయి ఏ ఎగ్స్ బాగాలేదు అనేసి. మెచ్యూర్ ఎగ్స్ అంటే M2 అనేసి అంటాం అనమాట. ఈ M2 ఎగ్స్ అనేది సెగ్రిగేట్ చేసుకొని హస్బెండ్ స్పర్మ్ ఫ్రెష్ గా ఆ రోజు తీసుకొని అవి కూడా స్పర్మ్ సార్ట్ అవుట్ చేసుకొని ఎగ్ ఇంకా స్పర్మ్ ఫర్టిలైజేషన్ సేమ్ డే అవుతుంది అనమాట.